హాయ్ ఫ్రెండ్స్, ది మ్యాప్ దట్ లీడ్స్ టు యూ అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది ఈ సినిమా. మెథిలిన్ క్లైన్, కేజే అపా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సోఫియా విల్లీ, మేడిసన్ థామ్సన్ మరో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హీదర్ తన స్నేహితురాళ్ళిద్దరితో కలిసి బార్సిలోనా వెళ్తుంది యూరోప్ ట్రిప్. అదే ట్రైన్లో జాక్ ఆమెకి పరిచయం అవుతాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఇద్దరి అభిరుచులు ఒకలాగే ఉంటాయి. ఆ ట్రిప్లో ఎన్నో సరదాలు, ఎన్నో వింతలు, ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. హీదర్కి జాక్ మీద ప్రేమ పుడుతుంది. అయితే జాక్ మాత్రం ఆమెకి చెప్పకుండా మాయమైపోతాడు. అసలు ఎందుకు అలా మాయమైపోయాడు? హీదర్ అతన్ని ఎలా వెతికి పట్టుకున్న తర్వాత ఏమైంది? అసలు హీదర్కి చెప్పకుండా జాక్ ఎందుకు మాయమయ్యాడు? కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాకి స్పెషల్గా ఎలియాస్ ఎం ఫీలిక్స్ అందించిన సినిమాటోగ్రఫీ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క ఫ్రేము ఒక్కొక్క అద్భుతం అని చెప్పొచ్చు. ట్రైన్ లోపల ఉన్న సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా పర్ఫెక్ట్ లైటింగ్తో జైలర్ సినిమాకి ఎలాంటి ఫోటోగ్రఫీ అనిపిస్తుందో అలాంటి ఫోటోగ్రఫీలా అద్భుతంగా అనిపిస్తుంది. కళ్ళు చెదిరిపోయే లొకేషన్స్లో అద్భుతంగా చిత్రీకరించారు సినిమాని. ఈ సినిమాలో ప్రధాన పాత్రలన్నీ బీచ్ సైడు లొకేషన్స్లో తిరగడం వల్ల చిన్న చిన్న పొట్టి దుస్తులు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటాయి. రొమాన్స్ బకెట్లు వంపేశారు సినిమాలో. అక్కడక్కడ న్యూడ్ బ్యాక్ సీన్స్ కూడా ఉంటాయి. ఈ సినిమాని లవర్స్ చూడొచ్చు, భార్యాభర్తలు కలిసి చూడొచ్చు, ఎవరికి వాళ్ళు విడిగా చూడొచ్చు, చిన్నపిల్లలతో కలిసి చూడకూడదు. తెలుగు డబ్బింగ్ బాగుంది. హీరోయిన్గా హీదర్ పాత్రలో మెథిలిన్ క్లైన్ సూపర్గా చేసింది. ఆమె ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ ఆ సినిమాలో నటించినట్లుగానే ఈ సినిమాలో కూడా బాగా చేసింది. ప్లస్ అందంతో ఆకట్టుకుంది. కేజే అపా జాక్ పాత్రలో సూపర్గా చేశాడు. హీరోయిన్ ఫ్రెండ్స్ పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ని మోసం చేసి పారిపోయేవాడి పాత్ర కూడా బాగుంటుంది. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తే ఇది మన తెలుగు సినిమానా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఉదాహరణకి ట్రైన్ మొత్తం రష్గా ఉందని హీరో లగేజీలు పెట్టుకునే సైడ్ ర్యాక్ మీద ఎక్కి పడుకుంటాడు. ఇది అచ్చు మన తెలుగు వాళ్ళు చేసే పనిలా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్లో మెయిన్ ట్విస్ట్ మన చాలా తెలుగు సినిమాల్లో చూసిన ట్విస్ట్లా అనిపిస్తుంది. కళ్ళు చెదిరిపోయే ఫోటోగ్రఫీతో, బీచ్ వ్యూస్తో, అందమైన అమ్మాయిలతో ఈ సినిమా నిండిపోయింది. పెద్దగా ప్రేమ, బీభత్సమైన ఎమోషన్ లేకపోయినా ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?